S3, 4, S5, S6లు ఒక ప్రవేశ పరీక్ష రాశారు. వారి మార్కులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అందరి మార్కులు మొత్తం 1000 మార్కులు అని చెప్పాడు. అంటే ఒక 6 మార్కులను కంపారిజన్ చేస్తూ ఉన్నాడు. సో కంపారిటివ్ మెథడ్లో కనుక చూస్తే 1, 2, 3, 4, 5 ఒక 6 పర్సన్స్ ఉన్నారనుకోండి. ఈ 6 పర్సన్స్ని కనుక మనం చూస్తే అందులో 6 వ్యక్తులు ప్రవేశ పరీక్ష రాసి సంబంధించిన వివరాలు ఎన్ని ఉన్నాయి. అందులో S3కి వచ్చిన మార్కులు S4 కంటే ఎక్కువ. S3కి వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో అది S4 కంటే ఎక్కువ, స్టూడెంట్ 4 కంటే ఎక్కువ. కానీ S2 కంటే తక్కువ. వీడు S3 అనేటోడు S2 కంటే తక్కువ. ఓకే, క్లియర్. దీన్ని లింక్ చేద్దాం. S2 కంటే తక్కువ. అందరికంటే S6 తక్కువ మార్కులు పొందాడు. అందరికంటే తక్కువ ఉన్నాడు ఎవడంటే ఇక్కడ S6. అది క్లియర్ అయిపోయింది. తక్కువ మార్కులు పొందాడు. ఈ 6 మందిలో గరిష్ట మార్కులు మరియు కనిష్ట మార్కులు. గరిష్ట మార్కులు అంటే హయ్యెస్ట్ మార్కులు ఎంత అంటే 400 ఉన్నాయి. కనిష్ట మార్కులు ఎంత ఉన్నాయి అంటే 60 మార్కులు ఉన్నాయి. ఓకే, గరిష్ట మార్కులు ఉన్నాయి, కనిష్ట మార్కులు ఉన్నాయి. అలాగే ఇక్కడ 6 మందిలో గరిష్ట మార్కులు 400, కనిష్ట మార్కులు వచ్చేసినాయి. నెక్స్ట్ గరిష్ట మార్కులు పొందిన విద్యార్థి స్థానం 1 మరియు కనిష్ట మార్కులు పొందిన విద్యార్థి స్థానం 6. సో వీడు S6 అయితే వీడు ఎవడు సార్ అంటే S1 స్టూడెంట్. వీడు S1, వీడు S6. ఇక మధ్యలో వీళ్ళు 3 ఉన్నారు. మనకు ఇంకోటి క్లారిటీ రావాలి, చూద్దాం. S1 అనేటువంటి విద్యార్థి 400 మార్కులు పొంది S5 చివరి నుండి 2వ స్థానం. S5 అనేటోడు చివరి నుండి 2వ స్థానం ఉన్నాడు. ఇక్కడ S5 అనేటోడు ఉంటే ఆటోమేటిక్గా వీడేవాడు S4 అవుతాడు, వీడు S3 అవుతాడు, వీడు S2 అవుతాడు. రైట్. అలాగే చివరి నుండి 2వ స్థానం ఉండి చివరి 3 సరాసరి మార్కులు 95 అయితే ఈ చివరి ఒక 3 మార్కులు సరాసరి యావరేజ్ ఎంత అంటే 95 మార్క్స్ అంటాడు. యావరేజ్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 × 95. 3 × 95. 3 × 95 ఎంత అవుతుంది చెప్పండి? 3 అంటే 3 5 15 పోతే 300 నుంచి 15 పోతే 285 మార్క్స్ వస్తాయి. వీళ్ళ 3 మార్క్స్ కలిపితే 285. అయితే S2 మరియు S3ల మొత్తం ఎంత అంటాడు అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఎవరిది మొత్తం అంటుండు మాస్టర్ అంటే S2 మరియు S3ల మొత్తం ఎంత అంటాడు. వీళ్ళిద్దరి మొత్తం చెప్పాలి. మొత్తం చెప్పాలంటే మనకి ఇక్కడ దాకా వీళ్ళ 3 కలిపితే ఎంత వచ్చింది? 285 వచ్చింది. వీళ్ళ ఒక్కొంది ఎంత? 400. 285 + 400. సో మొత్తం ఎంత అవుతుంది? 685. కానీ టోటల్ మార్క్స్ ఎన్ని? 1000 మార్క్స్. సో 1000 నుంచి 685 తీసేస్తే సో 10 నుంచి 5 పోతే 5, 9 నుంచి 8 పోతే 1, 9 నుంచి 6 పోతే 3. సో ఇది దశకం ఇచ్చిన 315 మార్కులు. 315 మార్క్స్. 315 మార్క్స్. సో 315 మార్క్స్ ఇది మాస్టర్. సో ఈ విధంగా మనం చూడవచ్చు. క్లియర్. సో దీనికి సంబంధించినటువంటిదిగో ఇక్కడ ఉంది చూడండి, సేమ్ ఇలాంటిదే మాస్టర్. రైట్. సో బుక్లో ఉన్నటువంటి మీరు కనుక కరెక్ట్ ఫోకస్ చేస్తే మంచి స్కోర్ వస్తాయని చెప్తున్నాం. అలాగే మనకు ఇక ఇక్కడ ఉన్న చూడండి సార్ విద్యా, ఇవంతా కూడా మీకు లాజికల్ రీజనింగ్లో ఉన్నాయి. మనకు స్టేట్మెంట్ కన్క్లూషన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూస్తే ఆర్గ్యుమెంట్స్ చూడండి సార్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్లో ఉన్నటువంటిది విద్యా వ్యవస్థలో బ్లెండెడ్ లెర్నింగ్ ఉండాల్సిందేనా అంటుండు. వాదనలు: అవును, ఈ పద్ధతి కొత్త భావనలను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి భరోసానిస్తూ విద్యార్థులు వారి స్థాయిలో అభ్యసించడానికి అనుమతిస్తుంది. కాదు, తరగతిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కలిగి ఉండడం వల్ల, సోషల్ మీడియాలో చెత్తను ఉండడం వల్ల అవి చాలామంది విద్యార్థులకు వారికి కావాల్సిన భావనలు, పాఠాల నుండి వారిని పక్కకు మళ్ళిస్తాయి. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అన్నమాట బలమైంది కావాలి కాబట్టి ఆర్గ్యుమెంట్ ఒకటి మాత్రమే దీనికి సపోర్ట్ చేస్తాయి. అదే అజంప్షన్ అయితే 2 వస్తాయి. అజంప్షన్ కాదు, ఇక్కడ ఆర్గ్యుమెంట్ కాబట్టి కేవలం ఒకటి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మాస్టర్. So only one is strong. Why? Because as this method allows students to work at their own pace, ensuring that they fully understand new concepts. Okay, clear మిత్రమా? మరో క్వశ్చన్ చూద్దాం. సో దానికి సంబంధించిన స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ సంబంధించినటువంటి సేవల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్. పేజ్ నెంబర్ 533. రైట్ మిత్రమా, మరొకటి చూద్దాం. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్లో మరొక క్వశ్చన్ ఉంది.
స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్లో కనుక చూస్తే మరో క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే వినోదం పేరుతో సినిమాలలో హింస అత్యధిక స్థాయిలో ఉండాల్సిందేనా అంటాడు. సో షుడ్ బి దేర్ హై లెవెల్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ఫిలిమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇట్ ఈస్ పాసిబుల్, నాట్ పాసిబుల్ కదా మిత్రమా. సో ఇక్కడ లేదు. దీనివల్ల ఏమవుతుంది అనేటువంటి చూస్తే అత్యధిక స్థాయిలో ఉన్న హింసను తన అవగాహనలోనికి రావడం వల్ల మానవ వైఖరిలో ముఖ్యంగా పిల్లలు మరియు యువత వైఖరిలో ప్రవర్తన పరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దానివల్ల వారి మనసులో నేరపూరిత ఆలోచనలు మొదలవుతాయి. ఎస్ మిత్రమా, ఇప్పుడు సినిమాలలో మరీ ఇక టూ మచ్గా కత్తులు పట్టుకొని పొడుచుకోవడం లాంటి ఇట్లా ఉంటాయిగా. సో దాన్ని ఇమిటేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ పేరుతోనే ఇలాంటివి చేయడం అనేది కనుక చూస్తే తప్పు. కథకు అత్యవసరమైన నిర్మాతకు వేరే దారి ఉండదు, తప్పునైనా. సో నీ బెనిఫిట్ కోసము అంటే మన సొసైటీని మనం ఇబ్బంది పెట్టలేం. కాబట్టి ఇందులో ఒకటి మాత్రమే బలమైంది. సో నో ఎక్స్పోజ్ టు హై లెవెల్ ఆఫ్ వైలెన్స్ కాజెస్ బిహేవియర్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద హ్యూమన్ యాటిట్యూడ్ particularly in children and youth, thereby developing criminal thoughts in mind. I think you understand. So here the only one is strong, sir. సో ఇట్లాంటిదే స్టేట్మెంట్. భారతదేశంలో విలాసవంతమైన హోటళ్ళు నిషేధించాలా. సో సేమ్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించింది పేజ్ నెంబర్ 535లో చూస్తారు. రైట్. నెక్స్ట్ మనము డైరెక్షన్లో చూస్తున్నాం. పడమర దిక్కును చూస్తున్న ఒక వ్యక్తి 30 మీటర్లు పడమర వైపు నడిచి దాని తర్వాత 80 మీటర్లు ఉత్తరం వైపు నడిచి మరల 30 మీటర్లు పడమర నడిచాడు. సో ఇప్పుడు పడమర అన్నాడు. పడమర ఎంత? 30 నడిచి పడమర అంటే ఒక పడమర దిక్కు చూస్తున్న వ్యక్తి ఒక 30 మీటర్లు పడమరకు నడిచి తర్వాత 80 మీటర్లు ఉత్తరాన్ని పోయాడు. 80 మీటర్లు ఉత్తరాన్ని పోయాడు. ఆ తర్వాత నడిచి మరల 30 మీటర్లు పడమర, మళ్ళీ పడమరకి ఎంత వచ్చిందంటే 30. సో ఇక్కడ కనుక గమనించినట్లయితే సో పడమర రెండు కలుపుకుంటే పడమర 30 + 30 60, ఉత్తరం 80. సో అండర్ రూట్ ఆఫ్ కనుక వాల్యూ చూస్తే అండర్ రూట్ ఆఫ్ 60² + 80² 3600 + 6400 అండర్ రూట్ ఆఫ్ 10,000. సో ఈక్వల్ టు ఎంత అంటే 100. సో 100 ఎక్కడ ఉంది చూడండి మాస్టర్. సో ఇది ఈ విధంగా మనకు ఇక్కడ ఉంది. ప్రియా ట్రావెల్డ్ అనేటువంటిది కాన్సెప్ట్ మీద ఉంది. ఇక్కడ 30 ఇచ్చిండు, ఇక్కడ మనం కిలోమీటర్లు ఇచ్చినాం. ఓకే రైట్ సార్. ఇక అలాగే మీకు స్టేట్మెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్ అండ్ అజంప్షన్స్లు ఇచ్చాడు. సో ఇన్ దిస్ క్వశ్చన్ ద స్టేట్మెంట్ అంటే an instruction of all the hall ticket for a competitive examination is every candidate has to be in the examination hall before the examination commence. Not even a late by 1 minute is allowed. సో మీకు ఆల్రెడీ గత నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు 1 నిమిషం ఆలస్యమైనా ఎలో లేదన్నాడు. కాబట్టి దాన్ని మనం ఫాలో కావాలి. ఇఫ్ నాట్ మెన్షన్ ఇన్ హాల్ టికెట్ candidates may come to the exam at any time as per their wish. So in a competitive examination, every candidate should be given equal chance of writing the examination so as to filter the meritorious students. యాక్చువల్గా ఇక్కడ మనకు విష్ అనేటువంటిది అంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారమే రావాలి. సో అజంప్షన్ ఓన్లీ 1 ఈజ్ ఇంప్లికేట్ సార్, ఓన్లీ 1 ఈజ్ ఇంప్లికేట్. సో దానికి సంబంధించినటువంటి ధూమపానం ఆరోగ్యానికి సిగరెట్ ప్యాకెట్ల మీద ముద్రించబడిన ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ ఫాలో కావాలి. సో ఇన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మనం పేజ్ నెంబర్ 567 567 మన పేజ్లో ఉంది చూడండి మాస్టర్. నెక్స్ట్ ఒక పోటీ పరీక్షలో ఈ యొక్క హాల్ టికెట్పై గల సూచన ఇలా ఉంది. ఒక పోటీ పరీక్షలో పరీక్ష మొదలు కావడానికి ముందే ప్రతి అభ్యర్థి పరీక్ష గదిలో ఉండాలి 1 నిమిషం ఆలస్యం. ఇందాక మనం ఇంగ్లీష్ ప్యాటర్న్లో చెప్పినాం, సేమ్ తెలుగు ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్. సో అది వ్రాయకపోతే అభ్యర్థులు వారి ఇష్టానుసారం వస్తారు. కాబట్టి ఒకటి మాత్రమే దీనికి ఇంప్లికేట్ అవుతుంది, దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కనుక చూస్తే విద్యారంగంలో జాతీయ విద్యా విధానం మెరుగైన మార్పులను తీసుకొస్తుంది. రైట్. ఇగో ఇప్పుడు అలాంటిదే సేమ్ అజంప్షన్స్. సో ఇట్లాంటి అజంప్షన్స్ అన్నిటినీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం మాస్టర్. నెక్స్ట్ అలాంటిదే ఒక పేజ్ నెంబర్ అంటే 566లో మనం ఒక స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్లో 2 క్వశ్చన్ చూసినాం, స్టేట్మెంట్ అజంప్షన్స్లో కూడా 2 క్వశ్చన్ చూస్తున్నాం. ఇగో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మన బుక్లో ఉన్నాయి మాస్టర్, సేమ్ టు సేమ్. అందుకనే ప్లీజ్ ఫాలో కమ్మంటున్నా. నెక్స్ట్ మిత్రమా, ఇక్కడ మీకు కనుక చూస్తే డైరెక్షన్స్ ఇచ్చాడు. ఫస్టే
స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్ సంబంధించి. సో స్టేట్మెంట్ కన్క్లూషన్ ఏముంది, వన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెడ్ వేస్టేజ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ క్రైమ్, వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ డబుల్ క్రైమ్ అన్నాడు. సో ద ఇష్యూ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ ఆఫ్ హై ఇంపార్టెన్స్, ఫైట్ హంగర్, రైజ్ ఇన్కమ్ అండ్ ఇంప్రూవ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో ఇది ఒక పాయింట్ సార్. ఫుడ్ వేస్టేజ్ ఈజ్ నార్మల్లీ రాంగ్, food wastage is morally wrong because there are many people who are hungry simply because they have no food. సో ఇక్కడ మనము రెండింటిని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో కన్క్లూజన్స్ ఇవి రెండు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. దీన్ని మనం తెలుగులో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క ఒక ప్రధాని ఏమన్నాడంటే, దేన్నైనా వృధా చేయడం నేరం, ఆహారాన్ని వృధా చేయడం రెట్టింపు నేరం అన్నాడు. భారతదేశంలో ఆకలిని జయించడంలో, ఆదాయాన్ని పెంచడంలో మరియు ఆహార భద్రతను పెంచడంలో ఆహారాన్ని వృధా చేయడం అనేటువంటి అంశం చాలా ప్రాముఖ్యత కలిగి ఉందన్నాడు. ఎస్, ఆహారాన్ని వృధా చేయడం అనేది నైతికంగా తప్పు. ఎందుకంటే ఆహారం లేని కారణంగా చాలామంది ప్రజలు పస్తులు ఉంటున్నారు, ఇది వాస్తవం. కాబట్టి ఇవి రెండు కూడా అనుసరిస్తున్నటువంటి విధంగా మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ ఐడియాస్ అన్నింటినీ కూడా మాస్టర్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ కీస్ చూసి ఉంటారు. అన్ని కీస్లు కూడా మ్యాక్సిమం ఇలాంటివి ఉంటుంది. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నాడు. సో స్టేట్మెంట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. సో మనకు వివాహాలు స్వర్గంలో జరుగుతాయని చెప్పేసి మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పాడు. సో ఎవరిని వివాహం ఆడాలో అంతిమంగా నిర్ణయించేది ఒక దైవశక్తి. ఒక జంట భూమిపై కలవకముందే స్వర్గంలో వివాహం జరుగుతాయి. నో మాస్టర్, ఇక్కడ మనకు దైవశక్తి పైన మీకు క్లాస్లో అనేకసార్లు చెప్పాను మాస్టర్. సో మన మైండ్ ఆఫ్ పీస్ను మనల్ని ఉంచేది దైవశక్తి కాబట్టి ఒకటి మాత్రమే ఉంటుంది. స్వర్గంలో వ్యూహం అంటే అక్కడ మనకు ఫస్టే నిర్ణయం చేసి పెట్టి ఉందని దాని యొక్క భావం. సో దైవశక్తి అనేటువంటిది మనం ఇక్కడ అంటే మోరల్ ఎథిక్స్ వాల్యూస్ అంటగా. సో ఆ బేస్ పైన ఇక్కడ క్వశ్చన్ అడిగిందని గమనించగలరు. There is a vacant post for clerk. The company will recruit only those who are not typing. సో ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించినటువంటి చూద్దాం. సో స్టేట్మెంట్ కన్క్లూజన్కి సంబంధించి, సో ఒక కంపెనీ ప్రకటన మీరు టైపింగ్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటే క్లర్క్గా నియమించడం జరుగుతుంది, తీర్మానాలు చెప్పాడు. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇప్పుడు ఇందాక మనం చూసినాం, అలాంటిదే ఈ క్వశ్చను, రైట్. ఇప్పుడు ఇది మాస్టర్, ఇందులో మనకు ఈ క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ పక్క పక్కనే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్స్ చూడాలి. మస్ట్ బి ఏ గ్రాడ్యుయేటెడ్ విత్ 60% యాజ్ అన్ ద 1 July 2022 మస్ట్ హ్యావ్ లెస్ దెన్ 30 years. ఇట్లా కొన్ని పాయింట్స్ వాటి కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్స్ని వీడు సాటిస్ఫై అవుతాడా లేదో చూద్దాం. ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నోన్ దెన్ సచ్ ఎ కేస్ విల్ బి రిఫర్డ్ టు CO అని చెప్పాలి. ఓకే. మిస్టర్ ఎక్స్ అనేటువంటి ఒక అప్లికేషన్ వాజ్ బార్న్ 15th August 1995 అన్నాడు. సో వీడు 1995లో పుట్టాడు. 1995 అంటే ఈ ఒక 5 years 22 అంటే 27 ఏజ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఏజ్ ఈజ్ సపోర్ట్. అండ్ పీజీ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్, డిగ్రీ ఈజ్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ హీ హ్యాస్ 1.5 years experience but we have the 1 year experience. ఓకే. నెక్స్ట్ డ్యూరింగ్ ద అకాడమిక్ కెరీర్ ఆఫ్ 11th standard he got the 75%. సో మనకు కావాల్సింది 11th standard కాదు, ఎక్కడ గ్రాడ్యుయేట్లో 60% కావాలి. అండ్ మస్ట్ హ్యావ్ ద 1 year experience అంటే ఉంది, మస్ట్ హ్యావ్ ద ఉంది. ఇన్ కేసు అంటే సాటిస్ఫై ఆల్ ద అబోవ్ కండిషన్ ఎక్సెప్ట్ ఇయర్ అంటే ఇక్కడ లేవు కండిషన్స్లలో ఏ కండిషన్ని కానీ ఎబో హీ మస్ట్ అంటే కొన్ని డేటా క్లియర్గా లేదు కాబట్టి ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నోన్ దెన్ సచ్ ఎ కేస్ విల్ బీ రిఫర్డ్ CO. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే విల్ బీ రిఫర్డ్ టు CO ఇస్ ద ఆన్సర్ సార్. ఎందుకంటే మనకి ఫస్ట్ పాయింట్ పైన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి రిఫర్డ్ టు CO. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేని దాని మీద ఇచ్చిండు. సో దీన్ని తెలుగు వర్షన్లో చూడండి మాస్టర్, అదే ఇచ్చిండు. సో దీన్ని మన పేజ్ నెంబర్ 483 బుక్లో కనుక అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇలాంటి క్వశ్చన్నే వివరించడం జరిగింది. సార్ నెంబర్స్ డేట్స్ అవి ఒక పాయింట్ అటు ఇటు ఉండొచ్చు కావచ్చు, కానీ మ్యాక్సిమం మెథడ్స్ అయితే అవే మెథడ్స్ని అని గమనించాలి. ఇప్పుడు అదే మాస్టర్ మనం తెలుగులో చదివినాం. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మేనేజర్గా నియమించడానికి అర్హత ఉందా లేదో చూద్దాం. వీడు 95 అన్నాడు. 95 అన్నప్పుడు 22 అంటే 27 years. ఓకే, సాటిస్ఫై. మేనేజ్మెంట్లో పట్టభద్రుడు పీజీ పట్టా పొంది ఉండాలి. పీజీ పట్టా ఉంది. అతనికి 1.5 years ఉండాలి అనుభవం. ఈడ 1 year కాబట్టి ఓకే.
11th స్టాండర్డ్ అతని విద్యారంగంలో 75%. మనకు 11th స్టాండర్డ్ కాదు, ఇక్కడ గ్రాడ్యుయేషన్లో 60% ఉండాలి. అంటే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా లేదు. సో ఇందాక ఇంగ్లీష్లో చూసిందే ఇప్పుడు మనం తెలుగులో చూస్తున్నాం. సిఓను సంప్రదింపబడాలి. ఓకే మాస్టర్. సో ఇలాంటిదే అదే ఇన్ఫర్మేషన్ మీద మరొక క్వశ్చన్ చూద్దాం. వై అనేటువంటి పర్సన్. సో వై అనే పర్సన్ మీద చూస్తే వీనికి ఇన్ఫర్మేషన్ చూద్దాం. మిస్టర్ వై వాజ్ ద ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ థాట్ అనే అకాడమిక్ ఇయర్, అంటే అన్ని ఫస్ట్ క్లాస్. ఓకే. అండ్ హీస్ 25th బర్త్డే ఆన్ 2017. సో 2017 అంటే 25th ఇవి ఒక 5 సెప్టెంబరు, కానీ ఇది July 1st కాబట్టి ఏజ్ ఆల్సో క్వాలిఫై. ఎందుకు జూలై వరకు అడిగిండు, కానీ వాడికి సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ 2 అంటే దానికంటే ముందు నెల, అంటే మనోడు ఇంకా సెప్టెంబర్ 9th మంత్, జూలై 7th మంత్, అంటే అట్లీస్ట్ 2 months తక్కువ ఉన్నాడు కాబట్టి సో ఏజ్ కూడా సాటిస్ఫై అయింది. మస్ట్ హ్యావ్ ద అట్లీస్ట్ 50% మార్క్స్ 10th అనేటువంటి పాయింట్ చెప్పిండు, కానీ మనకు ఫస్ట్ క్లాస్లో ఉన్నాయి అన్నాడు. మస్ట్ హ్యావ్ ద డిప్లొమా అండ్ పీజీ. ఓకే. ఫర్ ద పోస్ట్ మేనేజర్ హీ వర్క్డ్ యాజ్ ఎ అసిస్టెంట్ మేనేజర్ ద 1st July 2003 అండ్ హీ హ్యాడ్ ద డిప్లొమా మేనేజ్మెంట్ ఐఎమ్ అని. సో వీడికి అన్నీ కూడా సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు. సో అన్నీ సాటిస్ఫై చేసింది కాబట్టి ఖచ్చితంగా కెన్ బీ అపాయింటెడ్ యాజ్ ఏ మేనేజర్. ఈ విధంగా మనం అపాయింట్ చేయవచ్చు. సో దానికి సంబంధించినటువంటి పేజ్ నెంబర్ 483లో ఈ వివరాలు ఉన్నాయనే విషయాన్ని గమనించగలరు. ఎస్ మాస్టర్, ఇందాక ఇంగ్లీష్లో చూసిందే మనం తెలుగులో చూస్తున్నాం. సో ఇప్పుడు మేనేజర్గా నియమించవచ్చు. వాడు అన్ని కండిషన్ని ఇక్కడ సాటిస్ఫై చేస్తాడు. పట్టభద్రుడు ఉన్నాడు, ఏజ్ ఉన్నది, ఫస్ట్ క్లాస్ ఉన్నాడు, పీజీ, ఎందుకు ప్రతిదీ కూడా వాడు ఫస్ట్ క్లాస్ ఉన్నాడు, అనుభవం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మేనేజర్గా నియమించవచ్చు. రెడీ. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ద క్వశ్చన్ గిలు అని చెప్పిండు. ABCDFHR ఇక్కడ ఒక 8 బ్లడ్ రిలేషన్లు ఇచ్చిండు మాస్టర్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు అన్నాడు. 8 మంది సభ్యులు గల ఒక కుటుంబం ఉంది. ఎఫ్ యొక్క మనవడు అన్నాడు. ఎఫ్ యొక్క మనవడు ఎవడు? వీడు ఎఫ్ అనుకుంటే వీరి నుంచి వచ్చిన సంతానానికి వీడు ఒక సంతానం, వీడు మనవడు. ఎఫ్ యొక్క మనవడు డి అనుకోండి మాస్టర్. రైట్. నెక్స్ట్ సి యొక్క అల్లుడు జి. సి యొక్క అల్లుడు ఎవరు? జి. సికి సంతానం రావాలి, వాళ్ళకు పెళ్ళి కావాలి, ఆడు అల్లుడు జి. వీడు అల్లుడు జి అంటే సికు బిడ్డ ఇక్కడ రావాలి. నెక్స్ట్ బి యొక్క తల్లి ఎఫ్. బి యొక్క తల్లి ఎఫ్. బి యొక్క తల్లి ఎఫ్. ఎఫ్ అనేటువంటి తల్లి అని తెలిసిపోయింది. బి యొక్క తల్లి ఎఫ్. అలాగే బి యొక్క భార్య ఏ. సో బి పురుషుడైతే వీని భార్య ఎవరు? ఏ. సో ఈ విధంగా ఉంది. బి యొక్క తల్లి ఎఫ్, బి యొక్క భార్య ఏ. ఓకే. సి యొక్క కూతురు, సి యొక్క కూతురు మరియు డి యొక్క తల్లి హెచ్. సి యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో, సి యొక్క కూతురు మళ్ళీ డి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెచ్. సి యొక్క కూతురు కావచ్చు లేదా డి యొక్క తల్లి కావచ్చు. వాళ్ళు ఎవరు కావాలి మాస్టర్? హెచ్ కావాలి. హెచ్ కావాలంటుండంటే ఇక్కడ మనం పాయింట్ను జాగ్రత్తగా చూడాలి మాస్టర్. రైట్. సో ఇప్పుడు కనుక గమనించినట్లయితే ఇప్పుడు అలాగే సి యొక్క డి యొక్క తల్లి ఎవరు కావాలి? హెచ్ కావాలి. సో డి యొక్క తల్లి హెచ్ అన్నప్పుడు వీళ్ళు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఈడ జనరేషన్ కనుక గమనిస్తున్నట్లయితే ఎఫ్ యొక్క మనోడు డి. నెక్స్ట్ కనుక చూస్తే ఇప్పుడు ఇక్కడ సి మరొకసారి చూద్దాం మాస్టర్. డి యొక్క తల్లి హెచ్ కావాలి. డి యొక్క తల్లి ఎవరు కావాలి? హెచ్ కావాలి. అప్పుడు హెచ్ యొక్క భర్త జి అవుతాడు. రైట్. సి యొక్క తల్లి హెచ్ కావాలి. అప్పుడు సి యొక్క మనోడు డి కావాలి కదా. మరి ఈ డి యొక్క తల్లి హెచ్, సి యొక్క కూతురు రావాలి. సి యొక్క కూతురు హెచ్ అన్నప్పుడు సో ఇప్పుడు మనం ఇక్కడ ఆ స్టాండ్ని కనుక తీసుకొని వస్తే ఇక్కడ మారేటువంటి అవకాశం ఉంది. రైట్. మళ్ళీ ఒకసారి పాయింట్ను అబ్జర్వ్ చేద్దాం మాస్టర్. ఆ పాయింట్స్ ఏందో మళ్ళీ ఒకసారి చూద్దాం క్లియర్గా. ఇది మనం పాయింట్ మిస్ అయినాం. ఈ ఎఫ్ యొక్క మనోడు డి సార్. ఈడు ఎఫ్ అనుకోండి. ఓకే. రెడ్ కలర్ ప్లీజ్.
ఈడిఎఫ్ వీనికి ఒక జనరేషన్ వచ్చింది, ఆ జనరేషన్కి జనరేషన్ వచ్చినవాడు మనవాడు డి. ఓకే, నెక్స్ట్ సి యొక్క అల్లుడు ఎవరైతే ఉన్నాడో జి. సి గానికి అల్లుడు అంటే సికి బిడ్డ పుట్టాలి, వాడు అల్లుడు కావాలి. సి యొక్క అల్లుడు అంటే వీళ్ళ కూతుర్ను పెళ్లి చేసుకుంటే వాడు ఏమవుతాడు, జి అల్లుడు అవుతాడు. సి యొక్క అల్లుడు జి. మరియు బి యొక్క తల్లి ఎఫ్. బి యొక్క తల్లి ఎఫ్. మరి బి యొక్క భార్య ఏ. బి యొక్క భార్య ఏ అంటే ఇక్కడే ఉండాలని ఏమనుంది, ఇంకొకరు రావచ్చు కదా. ఓకే, బి యొక్క తల్లి ఎఫ్. బి యొక్క భార్య ఎవరు అంటే ఏ. భార్య అయితే భర్త. అలాగే ఎఫ్ యొక్క మనోడు డి. మరియు ఇట్లాగా ఉంది. సో ఎఫ్ యొక్క తల్లి బి యొక్క భార్య ఏ. సి యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో డి యొక్క తల్లి కావాలి. డి యొక్క తల్లి ఎవరైతారు, హెచ్. ఇప్పుడు ఆడ ఉంది కాబట్టి ఈడ మనకు సికు కూతురుగా రావాలి, ఆమె తల్లిగా రావాలి. అలాగే సి యొక్క కూతురు మరియు డి యొక్క తల్లి హెచ్. ఏ యొక్క కూతురు ఈ. ఏ యొక్క కూతురు ఈ. ఏకు కూతురు వచ్చేసి ఈ. రైట్. మరి ఇప్పుడు ఇందులో మనం కనుక చూస్తే మాస్టర్ ఏమని చెప్తుండు, అట్లాంటప్పుడు అయితే డి యొక్క తండ్రి ఎవరు అంటుండు. సో డి యొక్క తండ్రి ఎవరు ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి జి. డి యొక్క తండ్రి ఎవరు మాస్టర్, జి. రైట్, ఈ విధంగా చూడవచ్చు. సో ఇక ఇట్లాంటి పేజ్ నెంబర్ 197లో మనం ఈ వివరాలను చూస్తున్నాం. రైట్ మిత్రమా, అసర్టన్ యాంటీబయాటిక్స్ డు నాట్ ట్రీట్ ద కరోనా ఇన్ఫెక్షన్. మీకు ఎన్నోసార్లు చెప్పిన సార్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కరోనా మీద ఏమైనా రావచ్చని. ఇది బయాలజీ బిట్టు. యాంటీబయాటిక్స్ కరోనా అంటు రోగంను నయం చేయవు. కరోనా అనేది ఒక వైరస్, బ్యాక్టీరియా కాదు. ఎస్, కాబట్టి ఇక్కడ అసర్టన్ కరెక్టే, రీజన్ కరెక్టే. అలాగే ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఏ అనేటువంటిది ఆర్కు సరైన వివరణ. సో ఇయర్ A is true, R is true, and R is the correct explanation of A. Why? Because the antibiotics do not treat the corona infection, and corona is a virus, not a bacteria. Right? So ఇది కంటెంట్ ఆఫ్ బయాలజీకి సంబంధించినటువంటిది. సో అసర్టన్ రీజన్ దాని మీద అంటే కంటెంట్ పైన అవగాహన ఉండాలి. సో ఇక్కడ మనకు అసర్టన్ రీజన్ సంబంధించినటువంటి వాటి గురించి మీరు బుక్ను చూస్తే క్లియర్గా వస్తుంది మాస్టర్.